రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయమే చేయాలి. అది మిస్ అయితే ఏమవుతుందో జగన్ దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు ఏదో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతా ఉంటది. దానికెళ్తారు. ఓ 2 గంటలు ఉపన్యాసం ఇస్తారు. అక్కడ పబ్లిక్‌లో తిరుగుతారు. ఓ చంద్రబాబు గారు తిరిగారురా ఇక్కడ. ఆ ఈవెంట్‌కి ఆయనకి సంబంధం ఏమి ఉండదు. బట్ ఒకటి లేకపోతే దుర్గగుడి దసరా శరన్నవరాత్రోత్సవాలు. ఈ ప్రతి ఏడాది జరుగుతుంటే అది జగన్ ఉన్నా జరుగుతది, చంద్రబాబు ఉన్నా జరుగుతది, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఉన్నా జరుగుతది. ఎల్లుండి పురంధేశ్వరి ఉన్నా లేకపోతే గనక మాధవ్ ఉన్నా సీఎంగా జరుగుతూనే ఉంటాయి అవి. ఆటిట్లో అధికార పక్షం వాళ్ళ హడావిడి నడుస్తూనే ఉంటది. కానీ అదంతా ఓన్ చేసుకోవడం. అదే టైంకి ఈ విజయవాడ ఉత్సవం లాంటిది పెడితే దాన్ని బాగా ప్రచారం చేసుకోవడం. అంటే ఈవెంట్ ప్రచారం. అట్లాగే ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లో పెట్టడానికి సంబంధించి శంకుస్థాపన అప్పుడు స్వయంగా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ కళాశాలలదే ఉంది. ఇదే చంద్రబాబు అయితే 17 మెడికల్ కళాశాలలు 17 రోజులు శంకుస్థాపనలు చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడా శంకుస్థాపనలు? మొత్తం కలిపి వర్చువల్‌గా ఆఫీసులో కూర్చొని ఒక శంకుస్థాపన చేశాడు. శ్రీ సిటీలో వందల ఇయ్యొచ్చినాయి కంపెనీలు జగన్ ఉన్నప్పుడు. వ వర్చువల్‌గా ఇనాగరేషన్. వర్చువల్ ఇనాగరేషన్‌లో పేపర్‌లో సాక్షులు రాసుకోవడం తప్పించి ఈనాడు జ్యోతోడు చచ్చినా రాసేవాడు కాదు. ఇంకోటి వీళ్ళకి చెప్పుకోవడం కూడా చేతయ్యేది కాదు. ప్రెస్ నోట్ పంపిస్తే రాసి చచ్చినోడు ఎవడు లేడు. వీళ్ళకి ప్రచారం సోషల్ మీడియాని హైప్ చేసుకోవడం గాని, వాడుకోవడం కూడా చేత కాలేదు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఉద్దానం. చంద్రబాబు నాయుడు గొడవ పడ్డాడు ఒక రోజున. పవన్ కళ్యాణ్ గొడవ పడ్డాడు ఒక రోజున. అదే ఉద్దానాన్ని పూర్తి చేసి కూడా ఇచ్చాడే. బట్ ఏం ప్రచారం వచ్చిందని? అదే సందర్భంలో మెడికల్ కళాశాలలు 7 పూర్తి చేస్తే అబ్బే అదే ఉందని మాట్లాడుతున్నారే. ఏమి ఒక్కటి కూడా మెడికల్ కాలేజ్ పెట్టనోళ్ళు గవర్నమెంట్ సెక్టార్‌లో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్క మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ తెచ్చాడు ఆయన? తేలేదు. అదేమంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే అది ఆయనకి అంత అని చెప్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆడి తెచ్చుకుంటాడు వెళ్ళి. మనం జస్ట్ పర్మిషన్ ఇస్తాం అంతవరకే. బట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సీట్లు ప్రజలకు అందుతాయి. బట్ రాస్తారు. ఇట్లాంటిది జగన్‌కి సంబంధించి మెడికల్ కళాశాలలు కావచ్చు, లేకపోతే భోగాపురం అంతకుముందు ఆగిపోయింది చంద్రబాబు టైంలో. అదేమంటే కేంద్రందే తప్పన్నారు. అది క్లియరెన్స్ ఇచ్చి అలా ఆచరణలోకి పెట్టి ఆ రూట్‌కి రోడ్డేసింది కూడా జగనే కదా ప్రారంభించింది. ప్రారంభిస్తే జగన్ దాంట్లో డబ్బులు తినడానికే ఆ రూట్ రోడ్డేస్తున్నాడని చెప్పి రచ్చ చేసింది ఏదో తెలుగుదేశం నాయకులు కదా. అంటే ఎంతసేపటికి నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకోలేకపోవడం, పట్టించుకోకపోవడం, పాజిటివ్ ప్రచారం చేసుకోలేకపోవడం జగన్‌కి శాపమైంది.